మినువులు 15 రకాల మొక్కలు ఎలా పెంచారు ఎలా చేశారు మీరు అందరూ చూసారు కదా. ఇది రెండో వీడియో. సార్ దగ్గర మళ్ళీ ఇంకో పంట ఉంది. ఈ పంటలో ఎన్ని రకాల మొక్కలు పెంచాడు, ఏ రకంగా ఎన్ని సార్లకి ఎన్ని మొక్కలు పెట్టాడు సార్ అడిగి మనం అందరం తెలుసుకుందాం. సార్ దగ్గర ఆర్గానిక్ విధానంలో సార్ ఫార్మింగ్ చేస్తున్నాడు. సార్ చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రెడ్డి వెంకటేశ్వర, మాది వడ్లమాన గ్రామం, ఈ ఆయుర్పల్లి మండలం, ఏలూరు జిల్లా. నేను ఇది డ్రైపాడి మోడల్ గతంలో ఖరీఫ్లో వేయటం జరిగింది. ఈ సంవత్సరం రబీలో కూడా వేయడం జరిగింది. 4 అడుగులు బెడ్, 1 అడుగు కాలువ తీసుకోవడం జరిగింది. ఈ 4 అడుగుల బెడ్ లో 9 ఇంచులకు ఒక 1 గింజల కాడ పెట్టుకుంటూ ఒక గింజ దుబ్బు చేస్తుంది అనమాట. మధ్య గ్యాప్ 4.5 ఇంచుల్లో బీట్రూట్ ఒక లైను, బెండ ఒక లైను, బీట్రూట్ ఒక లైను, బెండ ఒక లైను, తోటకూర ఒక లైను, ముల్లంగి ఒక లైను, గోరుచిక్కులు ఒక లైన్ పెట్టడం జరిగింది. ఇదే రకంగా మొత్తం 20 సెంట్లు బెడ్లు కట్టి చేయడం జరిగింది. వీటిలో కొన్ని హార్వెస్టింగ్ చేయడం జరిగింది. తోటకూర తీసుకోవడం జరిగింది, గోంగూర తీసుకోవడం జరిగింది, ముల్లంగి తీసుకోవడం జరిగింది. ఇక బెండకాయలు ఇప్పుడే హార్వెస్టింగ్ వస్తున్నాయండి. ఓకే సార్. అది సార్ అసలు ఎట్లా చేద్దాం ఆలోచన ఎట్లా వచ్చింది సార్ మీకు? మా జిల్లా తరఫున మాకు స్టేట్ లో మమ్మల్ని సెలెక్ట్ చేసి మాకు అనంతపురం నాయక్ సార్ దగ్గరికి పంపించి మోడల్ గురించి నేర్చుకుని మన ఏలూరు జిల్లా తరఫున నన్ను మా సార్ వాళ్ళు డిపిఎం సార్ పంపించడం జరిగింది. అందుకని నేను ఈ ఫార్మింగ్ చేయడం జరిగిందండి. నన్ను చూసి మా రైతులు పక్క రైతులు కూడా ఇంప్రెస్ అయ్యి మా వచ్చే సంవత్సరం యాత్రకి సిద్ధంగా ఉన్నారు. నాకున్న ఓస్ట్ ఫార్మర్లు కూడా 2-3 వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, మీరు ఒక ఇన్స్పిరేషన్ కనపడుతుంది సార్. ఈ రకంగా మన మండలంలో ఎవరు చేస్తారు నేనైతే ఇప్పుడు జిల్లాలో లేదండి. లేదు, నిజమే సార్ అది. కానీ ఇట్లా మీరు చేయడం, మీరు ముందుకు రావడం, మిమ్మల్ని చూసి చాలా మంది ముందుకు వస్తా చూడడం, ఇది చాలా ఇన్స్పిరేషన్ సార్. మిమ్మల్ని చూసి చాలా మంది, నేను కూడా మీరు ఇన్స్పిరేషన్ గా నేను కూడా ఒక ఎకర ల్యాండ్ తీసుకుని నేను ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తా. దానికి హెడ్ మీరే చేద్దాం, మనందరం కలిసి చేద్దాం, మనందరం కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ నిలబెడదాం. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటో మనం అందరికి ఇన్స్పిరేషన్ గా మన ప్రొడక్ట్ గా మనమే చేసుకోవచ్చు. అవి మెడిసిన్ వాడి ఆ ఫార్మింగ్ అవన్నీ చేసి ఆ రేటుకు మనం సేల్ చేయడం మనకు అంతా వచ్చే నష్టమే. ఇట్లా ఆర్గానిక్ విధానంలో మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా ఫార్మింగ్ కి ఆవు మూత్రం, ఆవు పేడతో మనం జీవామృతం తయారు చేసుకుని అట్లా దీనికి అంతర్గతంగా ఏమేమి మెడిసిన్ కావాలో మొత్తం వీటికి సంబంధించి ఆర్గానిక్ విధానంలో మనం మెడిసిన్ తీసుకుని సార్ మనందరం కలిసి చేద్దాం. మీరందరూ కూడా చేయాలి. మీ అందరికీ సార్ కాంటాక్ట్ కావాలంటే మన బయోలో కాంటాక్ట్ ఉంటుంది. మీరు ఎవరైనా సార్ని అడిగి మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మెడిసిన్ ఎలా వాడాలి, ఆర్గానిక్ విధానంలో జీవామృతం ఎలా తయారు చేయాలి, లేదా ఇవన్నీ అసలు ఏ రకంగా సరే ఆర్గానిక్ విధానంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ని కాంటాక్ట్ అవ్వండి. సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ అందరికి. సార్ అసలు మీ అందరినీ రావాలి సార్, మనందరం కూడా ఆర్గానిక్ విధానం చేయాలని సార్ చాలా ఇన్స్పిరేషన్ నాతో చెప్పడం జరిగింది. మనందరం కలిసి చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. సార్ ఇంకేం చెప్తారు మీరు? మ్యాంగో కూడా ఉంటాయండి. మ్యాంగో సీజన్ వచ్చింది, మ్యాంగో కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మనకు 5 ఎకరాల మ్యాంగో ఉంది. ఓకే సార్, చాలా ఇన్స్పిరేషన్. మ్యాంగో కూడా ఆర్గానిక్ సార్. అవునండి, మొత్తం అసలు సార్ నుంచి ఇప్పుడు కాదు 10 సంవత్సరాలు